సమృద్ధిపై లేమి కలుగుతుంది. దేవుడు మనల్ని పరీక్షలో ఉంచినప్పుడు మనకు అనుమతించే శ్రమలలో ఒకటి ఆర్థిక మాంద్యం. లేమిని అనుమతిస్తాడు. టెస్టింగ్లో అదొక భాగం, పరీక్షలో అదొక భాగం. ఏబుని చూడండి మీరు, మొత్తం పోయినాయి. పరిశోధనలో భాగముగా దేవుడు కొన్నిసార్లు మనకు దరిద్రతను అనుమతిస్తాడు. నంబర్ 1. నంబర్ 2, తీర్పుగా దరిద్రతను అనుమతిస్తాడు. ఎట్లాగంటే దరిద్రులకు అన్యాయము చేసినప్పుడు ఈ అన్యాయం చేసిన వాడి మీదకి దేవుడు తీర్పిండో తెలుసా? ఆ దారిద్ర్యతను వీడు అనుభవించేటట్టు అనుమతిస్తాడు. జడ్జిమెంట్ లాగా కూడా మనకు దరిద్రతను అనుమతించబడటం జరిగింది. ఎట్లాగంటే దరిద్రులకు అన్యాయం చేసినప్పుడు